బెంగాల్లో ఎస్ఐఆర్ చిచ్చుపెట్టింది. ఈసీ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్తో ఏకంగా 58 లక్షల ఓట్లు గాయపయ్యాయి. ఈసీ నిర్ణయంపై బెంగాల్లో అధికార టీఎంసీ భగ్గుమంటోంది. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన సమయంలోనే ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మంది పేర్లను తొలగించినట్లు ఈసీ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. లక్ష కాదు 10 లక్షలు కాదు, ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 58 లక్షల ఓట్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. బెంగాల్లో ఎస్ఐఆర్ చిచ్చుపెట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తొలి దశ ముగిసింది. తొలగించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారీగా విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం మీద 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు ఈసీ రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో 58 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి మిస్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని అర్హత లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4వ తేదీ నుంచి 11 వరకు వారం రోజుల పాటు ఎస్ఐఆర్ చేపట్టింది. అడ్రస్ మారిన వారు, మరో చోటుకు వెళ్లిపోయిన వారు, చనిపోయిన వారు, అసలు ఆ ప్రాంతంలోనే లేనివారు, ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 58,20,000 మంది పేర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొంది. బెంగాల్లో మొత్తం 7,66 లక్షల మంది ఓటర్లుంటే అందులో దాదాపు 7.6% మంది పేర్లను తొలగించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిచ్చు రేపినట్లుగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా సర్ ప్రక్రియ సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈసీ తీసుకున్న చర్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈసీ తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఇదే సమయంలో ఓటర్ల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో అభ్యంతరాలను, ఫిర్యాదులను తీసుకునేందుకు ఈసీ షెడ్యూల్ ప్రిపేర్ చేసింది. తొలగించిన ఓటర్ల వివరాలు ఇవాల్టి నుంచి పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి వస్తాయి. పేర్లు మిస్ అయిన వారు ఇవాల్టి నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. అర్హులైన ఓటర్లుగా తెలిపేందుకు తగిన ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చని పేర్కొంది. అభ్యంతరాలు పరిశీలించి జాబితాలో సవరణలు చేస్తారు. అనంతరం తుది ఓటర్ జాబితాను ఫిబ్రవరి 2026లో విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.